ఉంటుందని భావిస్తున్నారా? అబ్సల్యూట్లీ. ప్రజలకి ఇన్ఫర్మేషన్ అంత ఇస్తున్నాము, ఏమేమి జరిగిందో చెప్తున్నాము. కడప ప్రజలకి వివేకానంద రెడ్డి గారు అంటే చాలా చాలా ముఖ్యం. వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా ముఖ్యం. ఇంత ఘోరంగా చేశారు అని తెలిస్తే ఎవరు సహించలేరు. సో ఖచ్చితంగా వైఎస్ షర్మిలకు ఓటేస్తారు, అవినాష్ని ఇంటికి పంపిస్తారు. అంటే ఈ ఎన్నికలకు ముందే అవినాష్ రెడ్డి గారికి బెయిల్ వస్తుందని భావిస్తున్నారా? బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? వైఎస్ అవినాష్ రెడ్డి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడమ్మా. జగన్ పై దాడిని ఎట్లా చూడొచ్చు అంటారు? రాళ్ళ దాడిని ఎట్లా చూడొచ్చు? ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ప్రధానంగా అక్యూజ్డ్ అని తెలిసినప్పుడు జగన్ గారు హత్య చేయించారని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న గాయం తగిలితే ఎంత బాధపడుతున్నారే, ఆయన చిన్నాన్న గారికి అంత దారుణంగా హత్య చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేయించారు అని ఆరోపణలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఇట్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్డ్ ఇన్ లా అండ్ ఆర్డర్. అంటే గాయం ఫ్యూచర్ లో ఏదైనా కావచ్చు. ఇప్పుడైతే గాయం తప్పి ఇప్పుడు గాయం అక్కడ ఆల్రెడీ మర్డర్ అయ్యింది. ఇఫ్ దిస్ ఇస్ లాw and order problem, that's అది కూడా law and order problem. షర్మిలనే చేపించినారు అని అంటున్నారు. షర్మిల చేయించిందా? అలానే సిబిఐ ఇన్వెస్టిగేషన్ దాని మీద చెప్పండి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కటే 1 to 1 అంతే. ఫస్ట్ షర్మిల చేయించిందని అంటున్నారా? నేను అంటలేను, ప్రజలు అంటున్నారా? ఎవరైనా ఏమైనా అనొచ్చండి. మనకి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కి ఇన్ఛార్జ్ ఎవరు? మన స్టేట్ లో లా అండ్ ఆర్డర్ కి ఇన్ఛార్జ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తనను తాను ప్రొటెక్ట్ చేసుకోకుంటే మిగిలిన వాళ్ళు ఏం ప్రొటెక్ట్ చేస్తారండి? మేము సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో దాదాపు అంటే విచారణ ఆగిపోయి కూడా 1 year అవుతుంది. అంటే ఎట్లా చూస్తారు? దీని వెనకాల ఏమైనా రాజకీయ కోణం ఉందనుకోవచ్చా? సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది, అది మళ్ళీ రీఓపెన్ కావాలి డెఫినెట్గా. అది ఎక్కడ ఆగిపోయిందంటే వాళ్ళే చెప్పారు కొన్ని ఆస్పెక్ట్స్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్య గురించి ముందే ఎలా తెలిసిందని చెప్పి. సో ఈ ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా చేయాలి. మీరు ఈ షర్మిల గారు అంటే మీ కజిన్ షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఇష్యూని షర్మిల గారు అంటే ఎన్నికల్లో భాగంగా షర్మిల గారి సపోర్ట్ దొరుకుతుందని మీరు భావిస్తున్నారా? షర్మిల గారి సపోర్ట్ కోసం అంటారా? అంటే ఎట్లా అనుకోవచ్చు అంటారు? ఈ ఎలక్షన్లో నేను షర్మిలకు సపోర్ట్ చేస్తున్నాను. షర్మిల ఖచ్చితంగా గెలుస్తుంది. షర్మిల విల్ బీ మై వాయిస్ టు టేక్ దిస్ ఇష్యూ టు ద పార్లమెంట్. ఇప్పుడు జగన్ పై దాడి ప్రధానంగా అంటే షర్మిల గారు చేయించారని బయట టాక్ వస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఎవరు చేయించుంటారు అనుకుంటున్నారు? రిపిటేషన్ నెక్స్ట్. ఈ 5 సంవత్సరాల్లో ఈ నిందితులు బయటనే తిరుగుతున్నారు. ఇంత పలుకుబడి ఉన్న కూడా బయట తిరుగుతున్నారు. అంటే తప్పించుకొని నిందితులు బయట తిరుగుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఎవరంటారు? సపోర్ట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్, సపోర్ట్ ఫ్రమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నిందితులను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? చీఫ్ మినిస్టర్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీరు ఎప్పుడైనా దీని గురించి సీఎం వరకు తీసుకెళ్లారు? చాలాసార్లు. రెస్పాన్స్ ఎలా వచ్చింది? సపోర్ట్ రాలేదు. మ్యామ్, మీరు షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకు కూడా థ్రెట్స్ వస్తున్నాయి, థ్రెట్ ఉందని అన్నారు. ఎవరి నుంచి థ్రెట్ ఉందని మీరు అనుకుంటున్నారు? వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో వాళ్ళ దగ్గర నుంచి నాకు కూడా థ్రెట్ ఉంది. ఎవరైతే ఇంత దారుణంగా హత్య చేశారో వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉంటుంది. వాళ్ళని గుడ్డుగా నమ్మి వాళ్ళే గెలవాలనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉంటుంది. థ్రెట్ ఉంది అన్నంత మాత్రాన భయపడేది లేదు. మనం చేయాల్సింది మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. వైఎస్ వివేకానంద గారి హత్య కేసులో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా అక్కడ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? కడప మరియు పులివెందుల ప్రజలకి. వైఎస్ వివేకానంద రెడ్డి మీ మనిషి, మీకోసం పోరాడిన మనిషి. ఆయనకి ఇట్లా జరిగితే మీరు ఎలా సహిస్తారు? మీరు ఆలోచించండి. ఆయనను చంపిన వాళ్ళకి మీరు ఓటేస్తారా? ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.